దేవుని మందిరమునకు చేరవచ్చుటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున దేవుని సేవకునిగా నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. లైవ్లో ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రియ దేవుని పిల్లలకు మీ కుటుంబాలకు కూడా దేవుని నామం పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినాలన్నీ కూడా ప్రభు తన కృపలో భద్రపరిచి ఈ జూన్ మాసములో రెండవ ఆదివారం రెండవ ఆరాధనలో మనం దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రభు మనకి కృప చూపారు. ఆయన సన్నిధి నిలిచి ఆయనను సేవించున్నట్లు ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సంతోషంగా అందరం మరొకసారి మన చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖములు కలవు. దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం. లోకములో పలు రకాల సంతోషాలు ఉన్నాయి, అవి తాత్కాలికమైనవి. కొందరు భోజనాన్ని బట్టి సంతోషించేవారు ఉన్నారు. భోజనాన్ని బట్టి మనం సంతోషించే సంతోషం కొద్ది సమయమే. మంచి వస్త్రాలను బట్టి సంతోషించేవారు ఉన్నారు. వస్త్రాలను బట్టి వచ్చే సంతోషము కూడా కొద్ది సమయమే. వెండి బంగార ఆభరణాలను బట్టి సంతోషించేవారు ఉన్నారు. ఆ సంతోషం కూడా తాత్కాలికమైనది. ధనధాన్యాలను బట్టి సంతోషించేవారు ఉన్నారు. అధికారాన్ని బట్టి సంతోషించేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవేనండి. నిత్యమైనది, నిత్యమైన సంతోషం మనం ఎక్కడ పొందగలమంటే దేవుని సన్నిధిలో మనము ఆ సంతోషాన్ని మనము పొందగలం. దేవుని కుడి చేతిలో, ఆయన కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖం, నెమ్మది, సమాధానం ఇవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన దగ్గర నుండి మనం పొందుకోగలిగితే వాటిని ఇంకెవరు కూడా మన దగ్గర నుండి తీసివేయలేరు. అందుకనే కాబోలు భక్తుడు అన్నాడు, భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్టం. ఒక దినం అంటే ఎన్ని గంటలు చెప్పండి? వారానికి ఎన్ని దినాలు? 7 దినాల్లో ఒక దినము నాది అని దేవుడు పలికాడు. 6 దినములు నువ్వు కష్టించి నీ కొరకు నువ్వు పని చేసుకో, 7వ దినాన అది విశ్రాంతి దినం. నీవు నా సన్నిధిలో నీవు నన్ను ఆరాధించాలి. ఒక దినాన్ని దేవుడు కోరుకున్నాడు మన జీవితంలో. 6 దినాలు మనకిచ్చి 7వ దినాన ఆయనతో ఉండి మనం ఆయన్ని సేవించున్నట్లుగా ఒక దినాన్ని కోరుకున్నాడు. ఆ దినములో కూడా మనం ఒక 3 గంటలు, ఆ 3 గంటల్లో కూడా ఇంకా కొద్ది సమయాన్ని మనం దొంగిలించి ఆలస్యంగా వచ్చేవారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. చిత్రం, విచిత్రం. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఆలస్యంగా పంపించేదానికి ఇష్టపడడం, తొందరగా పంపిస్తాం. మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు తొందరపడతాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తొందరపడలేకపోతున్నాం. వెళదాములే అన్న ఆలోచన, వెళదాములే అన్న ఆలోచన.
యేసు నామములు అది మనలో నుండి దూరం అవును గాక. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా మనం గడపగలిగితే అంత దీవెన, అంత ఆశీర్వాదం అండి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. గత వారంలో దైవజనులు జాన్ చక్రవర్తి గారు వారు ఫోన్ చేశారు. వారి మందిరంలో ఒక 7 రోజులు కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. ఆ విషయం నాకు ముందు తెలియదు. ఒకరోజు డేట్ తీసుకున్నారు. ఒకరోజు డేట్ తీసుకొని పగలు రాత్రి 2 పూట్ల దేవుని వాక్యం అందించడానికి ఆ రోజు మా మధ్యన ఉండాలని అడిగారు. నేను సరేనయ్యా వస్తానన్నాను. దానికి సంబంధించి పాంప్లెట్ అది రెడీ చేసి తర్వాత నాకు అది పంపించారు. అది నేను గమనించినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఆయన మరలా ఫోన్ చేస్తే ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ఆదివారం నుండి మరలా ఆదివారం వరకు దేవునితో ఉండాలని ఒక ఆలోచన నాకు కలిగింది. దాన్ని బట్టి ఇలా ఈ కూడికలు ఏర్పాటు చేశాను అని. ఎలా టైం మీనింగ్స్ అంటే ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏమో చెప్పారండి. ఉదయం 3 గంటలు తెల్లవారుజామున, మరలా తర్వాత 10:30కి ప్రారంభించబడి 3 గంటల వరకు ఉంటుందండి. మరలా సాయంత్రం 6 గంటలకి ప్రారంభించబడి మరలా 9:30, 10 గంటల వరకు ఉంటుందండి. రోజు మొత్తం మీద ఇలా 3 కూడికలు ఏర్పాటు చేసి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మాటలు మనం ధ్యానించాలనేటువంటి ఆలోచన దేవుడు కలగచేశారు. అందుకని ఇలా ఏర్పాటు చేశానయ్యా అని చెప్పి దైవజనులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. గడిచిన కాలంలో మనం కొద్దిగా వెనకకు వెళ్ళి ఆలోచన చేస్తే ఆరాధన అంటే మినిమం 4 గంటలు ఉండేది. ఆదివారపు ఆరాధన అంటే మినిమం 4 గంటలు ఉండేది. ఉదయం 10:30కి ప్రారంభిస్తే ఇంచుమించుగా 4 గంటల వరకు ఆరాధన జరిగేది. పాటలు, సాక్ష్యాలు, ప్రార్థనలు, దేవుని వాక్యం, ప్రభు బల్ల ఆరాధన, ఇవన్నీ కూడా 4 గంటలు తేలిగ్గా ఆరాధన క్రమం జరిగేది. దేవుని కృప అది మెల్లగా కుదించబడుతూ 3 గంటలకి, తర్వాత 2:30 గంటలకి, 2 గంటలకు వచ్చేసింది. ఈ 2 గంటలకు కూడా మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం మనకి చాలా కష్టం అయిపోతా ఉంది. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిని ప్రేమిస్తే, ఆయన్ని ప్రేమించే వారంగా మనం ఉంటే, ఆయనతో గడిపే సమయం అంతా మనకు కొంచెంగానే ఉంటుందండి. లోకంలో ఇష్టమైనటువంటి వారితో మాట్లాడుతూ ఉంటే, వారు మాట్లాడుతూ ఉంటుంటే మనకు ఆ సమయం తెలియదు. గంటలు గడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇష్టాన్ని బట్టి సమయం తెలియదు మనకి. దేవుని మందులో మనం ఎంతసేపు గడుపుతున్నాం అన్నది, దేవుణ్ణి మనం ఎంత ఇష్టపడుతున్నాం, ఆయన ఎంత ప్రేమిస్తున్నాం అన్నది ఇక్కడ కనబడుతుంది అండి. 2 చేతులు దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించువారు వారు ఎలా ఉంటారో తెలుసా? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన సన్నిధిని ప్రేమిస్తే, బలముగా ఉదయించు సూర్యుని వలె దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. దేవుని కొరకు ఆతృత పడాలి, తృష్ణ వైరాగ్యంతో మనం జీవించాలి. ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఈరోజు ఉదయకాల సమయంలో నేను ఒక సందేశాన్ని ఆరాధనలో నేను పంచుకున్నాను. దానిని అలాగా ముందుకు కొనసాగించాలని ఈ 2వ ఆరాధనలో కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని ఆత్మ ప్రేరణ బట్టి, ఆలోచన బట్టి మనం చక్కగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనం విందాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మన ఎడల దేవుడు చూపిన ప్రేమ, దాన్ని మనం కొలత వేయలేం, దానికి హద్దులు మనం ఏర్పరచలేం, ఇంత అని చెప్పలేం. పొడవింత, వెడల్పింత, ఎత్తింత,
లోతు ఇంత అని మనం చెప్పలేం. భక్తులు అన్నారు, ఆకాశము కంటే కూడా ఆయన ప్రేమ ఇంకా ఎత్తైనదంట. ఆకాశపు ఎత్తును మనం కొలత వేయగలమా? కొలత వేయలేం. ఆయన ప్రేమ అగాధపు లోతుల కంటే కూడా లోతైనదంట. అగాధాన్ని మనం కొలత వేయగలమా? వేయలేం. అలాగే పొడవింత వెడల్పింతని మనం కొలత వేయలేం. కొలత వేయలేని, హద్దులు లేని ప్రేమతో యేసయ్య మనలను ప్రేమించారు. హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ మనలను విడువనిది. విడువని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించి విడువక మన ఎడల ఆయన తన కృపను కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో, అక్కడ ఇంకా పులి స్టాప్ లేదండి, ఇంత అని చెప్పడానికి లేదు. లోకం అంటే ఎవరు? నీవు, నేను, మనమందరము. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. బైబిల్ తెరిచి వాక్య భాగాన్ని మీరు గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచన భాగం. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచన భాగం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. అతన్ని పరామర్శించెను. ఎవరతను? ఎవరిని పరామర్శించారండి? ఆ పై వచ్చిన భాగాలలో మనం గమనిస్తాం. యెరూషలేము నుండి ఒక మనుషుడు యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. దిగి వెళ్ళిపోతూ ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతని దగ్గర ఉన్న దాని అంతటిని దోచుకున్నారు. రెండవదిగా అతన్ని కొట్టారు. మూడవదిగా కొర ప్రాణముతో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రాణాపాయ స్థితిలో, ప్రాణము కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ క్షణాలలో మార్గ ప్రక్కన అతడు పడిపోయి ఉన్నాడండి. కొర ప్రాణముతో మూలుగుతున్నాడు. ఏ సమయము తన ప్రాణాన్ని విడుస్తాడో తెలియదు. దోచుకొనబడి, కొట్టబడి, గాయపరచబడి కొర ప్రాణముతో మార్గ ప్రక్కన పడున్నాడు. ఆ మార్గాన ఒక యాజకుడు వచ్చాడు. ఆ మార్గాన ఒక లేవీయుడు వచ్చాడు. వారిని చూచాడు. తన మనసులో అనుకున్నాడు, యాజకుడు మావాడే, ఇతనితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, ఇతను నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తాడు అనుకున్నాడు. కానీ యాజకుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. కొద్ది సమయానికి లేవీయుడు వచ్చాడు. లేవీని చూచుకోడు అనుకున్నాడు, ఇతడు కూడా మావాడే, ఇతనికి నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, నా దగ్గరకు వచ్చి ఏదో సహాయము చేస్తాడు అనుకున్నాడు. కానీ అతడు కూడా ప్రక్కగా వెళ్ళిపోయాడు. గమనించాలి, దొంగల చేతిలో చిక్కి, దోచుకొనబడి, కొట్టబడి, గాయపరచబడి, విడువబడి, ప్రాణాపాయ స్థితిలో మార్గ ప్రక్కన పడి ఉండి, తనకు సంబంధించిన వారు కూడా తనను చూచి ప్రక్కగా వెళ్ళిపోయిన ఆ పరిస్థితి, ఆ దయానీయమైన స్థితి ఆ మనుషునిది. తన వారే తనను పట్టించుకోలేదు. తన వారే తనను చూచి ప్రక్కగా వెళ్ళిపోయారు. దోచుకొనబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తిని ఒక మంచి సమరయుడు దూరాన చూశాడంట.
హల్లెలూయా. మనం చదువుకున్న వచ్చిన 34 నాతో కలిసి మీరందరి మాటలు చెప్పండి. లేదా 33 నుండి చదువుతాను, నాతో పాటు మీరందరి మాటలు చెప్పండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. దగ్గరగా స్వరమంతెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ మంచి సమరయుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మార్గ ప్రక్కన పడి ఉన్న వ్యక్తి ఎవరు? నీవు నేను. మనమే ఆ వ్యక్తికి సాదృశ్యం. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్న ఆ మనుషుడు ఎవరంటే మనమే. చూడండి, దేవుడు ఒక మంచి స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఒక మంచి కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక మంచి సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆత్మీయ అనుభవాలను దేవుడు మనకిచ్చాడు. అయితే వీటిలో నుండి మనము దిగి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? యెరికో పట్టణానికి. యెరికో అనగా అది శపితమైనటువంటి ప్రదేశం, శపించబడిన పట్టణం. మన జీవితాల్లో లోకం వైపు, లోక ఆశల వైపు, లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షించబడి దిగజారి వెళ్ళిపోతున్నాం. ఆత్మీయ అనుభవాలలో, దేవుడు మనకిచ్చిన కృపలో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన సహవాసములో నుండి మనం దిగి వెళ్ళిపోతున్నాం. మనము ఎవరికి దొరికాం చెప్పండి? దొంగలకి దొరికాం. ఎవరు ఈ దొంగలు? అపవాది. ఎవరు చెప్పండి? అపవాది. వానికి మనం దొరికాం. వాడు మనలను దోచుకున్నాడు, మనలను వాడు కొట్టి గాయపరిచాడు, కొర ప్రాణముతో మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన వారెవ్వరు మనలను పట్టించుకోలేదు, పరామర్శించలేదు, దగ్గరకు కూడా రాలేదు. ఒక మంచి సమరయుడుగా యేసయ్య మనలను చూచి మనకు దగ్గరగా ఆయన వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మొట్టమొదటిది అతనిని చూచి. దోచుకొనబడి, కొట్టబడి, గాయపరచబడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న, మార్గ ప్రక్కన పడిపోయి ఉన్న అతన్ని చూచాడు. యేసయ్య నిన్ను, నన్ను, మనలను ఆయన చూచాడు. ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉంది. హల్లెలూయా. ఆయన మనల్ని చూశాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా ఏం చేస్తూ ఉంది చెప్పండి? సంచారము చేస్తూ ఉంది. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుండగా సమస్తాన్ని కోల్పోయి విడిచిపెట్టబడిన స్థితిలో గాయాల పాలై సమస్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా మూలుగుతున్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న
మనల్ని చూడగానే ఆయన దృష్టి మన మీద అలా నిలిచిపోయింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మన వాళ్ళు మనల్ని చూచేది వేరు, యేసయ్య మనల్ని చూచేది వేరండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? చూడగానే ఆయన మనల్ని చూడగానే ఆయనలోనికి ఏమొచ్చింది? జాలి. చూద్దాం ఆ మాట. 34వ వచనం, అతనిని చూచి అతని మీద జాలిపడి. నీ మీద, నా మీద, మనందరి మీద యేసయ్య జాలిపడ్డాడు. ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమే మనలను బ్రతికించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆయన జాలిపడ్డాడంట. ఆయన జాలిపడ్డాడంటండి. యాజకుడు జాలిపడ్డాడా? లేవీయుడు జాలిపడ్డాడా? బంధువులు, స్నేహితులు అయిన వారు, ఆత్మీయులు, తోబుట్టువులు, స్నేహితులు, మన దగ్గర కాస్త డబ్బులు ఉన్నప్పుడు వీడు మావాడు అన్నవారు, మన స్థితిగతులు మారిపోతే మనల్ని చూచి జాలిపడిన వారు ఎవరున్నారండి ఈ లోకంలో? అందరూ మనల్ని దాటిపోయిన వారే కదా, అందరూ ప్రక్కగా వెళ్ళిన వారే కదా. అయ్యో వీడి స్థితి ఎలా అయింది ఏంటని జాలిపడి దగ్గరకు వచ్చిన వారు ఎవరున్నారు? ఒక్క యేసు తప్ప. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున ఈ ఆరాధనలో ఒకవేళ మన పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయా? దోచుకొనబడి, గాయపరచబడి, విడువబడిన స్థితిలో ఒకవేళ మనం ఉన్నామా? ఒంటరి స్థితిలో మనం ఉన్నామా? బాధను అనుభవిస్తున్న స్థితిలో మనం ఉన్నామా? గాయాల పాలైపోయినటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో మనం ఉన్నామా? బంధువుల ద్వారా చేయి విడువబడిన స్థితిలో మనం ఉన్నామా? కన్నీళ్ల మధ్య నీవు ఉన్నావా? అయ్యో నా వారు అనుకున్నాను కానీ అయ్యో వీరు నన్ను చూచి ప్రక్కగా వెళ్ళిపోయారే అన్న బాధ నీ హృదయాన్ని తొలుస్తూ ఉందా? ఏ విధమైన ఆ బాధలో నీవు కృంగిపోయి ఉన్నావో అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆయన దృష్టి నిన్నే చూస్తూ ఉంది. బాధలో ఉన్న నిన్నే ఆయన చూస్తున్నాడు. కన్నీళ్లలో ఉన్న నిన్నే ఆయన చూస్తున్నాడు. గాయాల పాలైన నిన్నే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆర్థికంగా చితికిపోయిన నిన్నే ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మీద ఆయన జాలి పడుతూ ఉన్నాడు. ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డాడు పేతురు గారు. చేపలు పట్టేదానికి వేటాడి ఒక్క చేప కూడా పడలా. నిరాశతో తెల్లవారుజామున ఆ సరస్సు తీరమున కూర్చొని వలలు బాగు చేసుకుంటా కూర్చున్నాడండి. వలలు బాగు చేసుకుంటా తన ఆలోచనలు ఎన్నో రకాలు. రాత్రి అంతా కష్టపడ్డాను, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, నా కష్టానికి తగిన ప్రతిఫలం చేతికి రాలేదు, ఒక్క చేప పడలేదు, ఇంటికి ఎలా వెళ్ళాలి, భార్య బిడ్డలు కుటుంబం, వారి ఆకలి ఎలా తీర్చాలి, వారిని ఎలా పోషించాలి, ఇవే ఆలోచనలు తొలుస్తూ ఉండుంటాయి పేతురు గారిని అనుకుందాం. అంతే కదా, పనికి వెళ్ళాం, కష్టపడ్డాం, పని చేసాం, ఆ ప్రతిఫలం చేతిలోకి రాకపోతే హృదయం అంతా ఎలా నలిగిపోతూ ఉంటుంది, ఎలా వేదంతో ఉంటుందండి. వ్యాపారం చేసాం, పెట్టుబడి పెట్టాం, ఆశించినంత ఆ లాభం కనబడలేదు, బాధగా ఉండదా? వ్యవసాయం చేసాం, నెలల తరబడి ఎంతో కష్టించి వ్యవసాయం మనం పొలంలో పని చేసి కష్టపడ్డాం, తేరా ఆ ఫలం చేతికి ఇంటికి రాకపోతే
ఎంత బాధ ఉంటుందండి. పేతురు గారి పరిస్థితి కూడా అదే. కష్టపడుతున్నాను, రాత్రంతా కష్టపడ్డాను, ఫలితం లేదు అని చెప్పి నిరాశతో కూర్చున్నాడంట. సరస్సు తీరాన వలలు బాగు చేసుకుంటా. ఆ సరస్సు తీరమున యేసయ్య నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. వాక్యంలో చెప్పబడింది, యేసయ్య పేతురుని చూచాడంట. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవగలిగితే ఈ మాటలు అక్కడ మనం గమనించగలమండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరెత్ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండెను. గమనించాలి, సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. వాటిలో సీమోనుదైన దోణి సీమోను దగ్గరకు వచ్చాడు. సీమోను దగ్గరకు వచ్చి నిరాశ, నిస్పృహ, పడిన కష్టానికి తగిన ప్రతిఫలము లేని ఆ వేదన తన హృదయము నింపబడి మానసికంగా నలిగిపోతున్న పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో అంటున్నాడు, నీ దోణిలోనికి నేను వస్తున్నాను, నీ దోణిని కొంచెం లోతునకు నడిపించు. హల్లెలూయా. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దొంగల చేతిలో దోచుకొనబడి, కొట్టబడి, గాయపరచబడి, విడువబడిన స్థితిలో ప్రక్కన పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని మంచి సమరయుడు చూచి జాలిపడి అతని దగ్గరకు వచ్చాడు. పేతురు రాత్రంతా కష్టపడి పనిచేసి తన కష్టపడిన దానికి తగిన ప్రతిఫలము లేక నిరాశతో సరస్సు తీరాన కూర్చొని ఆ వలలు బాగు చేసుకుంటున్న పేతురు దగ్గరికి ప్రభు వచ్చాడు. అతన్ని చూసి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు బాధపడుతున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మీద జాలి పడుతున్నాడు, ఆయన నీకు దగ్గరగా వస్తున్నాడు. హల్లెలూయా. పేతురు దోణిలోనికి యేసయ్య వచ్చినట్టు ఈ దినం ఆయన మన జీవితాల్లోనికి వచ్చునుగాక. ఆయనతో కలిసి ఆయనలో మనం కాస్త మన భక్తి జీవితాన్ని, మన ఆధ్యాత్మిక అనుభవాలను కాస్త లోతుకు మనం నడిపించుదుముగాక. అంచున వద్దండి, భక్తి అంచున వద్దు. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, సవినయంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, బ్రతిమలాడు చెప్తా ఉన్నాను. అంచున భక్తి మనకొద్దు, కాస్త లోతుగా మనం వెళదామండి. అంచున వద్దు. మనం సముద్రపు అంచున ఉన్న దోణిను యేసయ్య అంటున్నాడు, కాస్త లోతుకి నడిపించు. సముద్రపు అంచున మనం ఏం చూస్తామంటే ఇసుకను చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? సముద్రపు అంచున మనకు కనబడేది ఏంటి? ఇసుకే. మనం చూచినంత మేర సముద్రపు ఆ తీరము వెంబడంతా కూడా మనకు కనబడేది ఏంటంటే ఇసుకే. పోనీ ఆ ఇసుక ఏమన్నా మనకి ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చుదా అంటే పనికిరాదు. పనికొస్తుందా? ఏటిలో ఉన్న ఇసుక పనికొస్తుంది, కానీ సముద్రపు తీరానున్న ఇసుక మనం గృహ నిర్మాణాలకు, ప్రాజెక్టులకు పనికిరాదండి. అది ఆ ఇసుకలో పట్టుత్వం ఉండదు, సారం, బలం ఉండదు. అది నిరుపయోగమైనటువంటి ఇసుక. ఇంకా మనం చెప్పాలంటే సామెతల గ్రంథంలో రాయబడింది, ఇసుక భారము, రాయి బరువు. ఇసుక ఏంటి చెప్పండి? భారం. నువ్వు అంచున నిలబడి భక్తి చేస్తే ఆ భక్తి వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు, అది నీకు భారంగానే ఉంటుంది.
చాలా సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నానండి, ప్రార్థనకి వెళుతున్నాను, అయినా నా పరిస్థితులు మారలేదు, నా ఆర్థిక స్థితిగతులు మారలేదు, నా ఆరోగ్య పరిస్థితులు మారలేదు, నా కుటుంబ పరిస్థితులు మారలేదు. ఎందుకు మారుతాయి? నువ్వెక్కడున్నావు? అంచున ఉన్నావు. దేవుని వాక్యం అంటా ఉంది, ఇసుక భారం. ఆ ఇసుకలో సారం, పట్టుత్వం, బలం ఉండదు, అది నిరుపయోగం. దాన్ని ఎవరు ఉపయోగించుకోలేరు. అంచున భక్తి చేస్తే మనం దేవుని చేతిలో ఉండలేము. దేవుడు మనల్ని వాడుకోలేడు, దేవుడు మనల్ని దీవించలేడు. అంచున కాదు నువ్వు ఉండవలసింది. కాస్త దేవుని మాట విని నువ్వు కాస్త లోతుకు రావాలి. ఎక్కడికి రావాలి? లోతుకు రావాలి. లోతుకు రావాలి. సముద్రపు అంచున మీరు నిలబడండి. సముద్రపు అలలు, కెరటాలు వచ్చి మనను ఒకదాని వెంబడి ఒకటి మనల్ని తాకుతూ ఉంటాయి. ఆ అలలు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు మనం ఉక్కిరి పిక్కిరి అయిపోతాం. అలల తాకిడి సముద్రపు అంచును మనం చూస్తామండి. ఈరోజు మన జీవితాలలో చాలా రకాల ఆ అలల తాకిడి, ఆ దెబ్బలు తింటున్నాం. ఒకదాని వెంబడి ఒకటి. ఏంటి ఈ పరిస్థితులు? ఒకటి కోలుకోకముందే ఇంకొకటి కోలుకోకముందే ఇంకొకటి. మన వాళ్ళు అంటారు దెబ్బ మీద దెబ్బ పడిపోతుందండి, కోలుకోలేకపోతున్నాను. కారణం మనం అంచున భక్తి చేస్తున్నాం. భక్తిలో అంచున నిలబడ్డాం. మన ధోనిలు అంచునున్నాయి. అలల తాకిడి, అలల దెబ్బలు మనల్ని కొడతా ఉన్నాయి, ఊపిరి ఆడనివ్వటం లేదండి. చాలామంది వారి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదో కాస్త పర్వాలేదని ఊపిరి పీల్చుకునే లోపు ఏదో ఒకటి వచ్చి పడతా ఉంది. మరలా అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఏదో ఒక విధమైన మోసానికి గురవటం, నష్టపోవటం, చేతుల కష్టార్జితం కనుమరుగైపోవటం, చెల్లు సంచులో వేసినట్లు అయిపోవటం, పిల్లల భవిష్యత్తు, వారి ఫ్యూచర్ మనకు అయోమయంగా కనబడటం, వివాహ విషయాల్లో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, ఒకదాని వెంబడి ఒకటి మనను కొడతానే ఉన్నాయి. కారణం ఏంటంటే మనం అంచున భక్తి చేస్తూ ఉన్నాం. పేతురు దోణి సరస్సు తీరాన్ని అంచున ఉంది. ప్రభు ఆ దోణిలోకి వచ్చి అంటున్నాడు, ఇక్కడ కాదు, నీ దోణి కాస్త లోతుకి నడిపించు. రెండు చేతుల దేవునికి మనం బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ఏం చేయాలి చెప్పండి? మనం కాస్త యేసుతో కలిసి మన దోణి కాస్త లోతుకు వెళ్ళునుగాక, లోతుకు నడిపించుదుముగాక. ఎప్పుడు ఉన్నట్లు ఉండకూడదండి. భక్తిలో మనం కాస్త మార్పు చెందుతూ ఉండాలి. పుట్టిన బిడ్డ ఫస్ట్ శిశువుగా ఉంటాడు, అలాగే ఉంటాడా? శిశువు ఏమవ్వాలి? కాస్త ఎదిగి బాలుడుగా అవ్వాలి. బాలుడు కాస్త కౌమారంలోనికి రావాలి, కౌమారంలో నుండి యవనంలోనికి రావాలి, యవనంలో నుండి నడిప్రాయంలోనికి రావాలి. భక్తిలో కూడా మనం అలాగే ఉండకూడదు. ఎదుగుతున్న వారంగా, కాస్త లోతుగా నడిపించబడుతున్న వారంగా ఉండాలి. లోతుగా నడిపించబడుతున్న వారంగా ఉండాలి. దేవుడు మనను చూసి, మనను జాలిపడి, ఆయన మనకు దగ్గరగా వచ్చి ఆయన మనకు చెప్తున్న మాట, కాస్త లోతుగా ముందుకు అడుగులు వేయి. నేను అంటున్నాను, గతంలో నువ్వెంత ప్రార్థన చేశావు, ఈ రోజున ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఆ ప్రార్థన కాస్త అంత పెరిగిందా, తగ్గిందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకప్పుడు మందిరానికి ఎలా వచ్చావు, ఇప్పుడు ఎలా వస్తున్నావు? ఒకప్పుడు దేవుని మందిరంలో ఎలా పరిచర్య చేస్తావు, ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నావు? ఒకప్పుడు దేవునికి కానుక ఎలా ఇచ్చావు, ఇప్పుడు ఎలా ఇవ్వగలుగుతున్నావు? ఒకప్పుడు దేవుని పనిని ఎలా ప్రోత్సహించావు, ఇప్పుడు ఎలా ప్రోత్సహిస్తున్నావు? ఎలా ఉంది? తగ్గిందా, పెరిగిందా? పుట్టిన బిడ్డ ఎదగాలి, కానీ
ఎదుగుదల ఆగిపోకూడదుగా. మనం కాస్త లోతుగా వెళ్ళాలి కానీ ఆగిపోకూడదు కదా. ఎలా ఉంది మన పరిస్థితి, మన పరిచర్య, మన ఆత్మీయ జీవితం, మన భక్తి, మన ప్రార్థన ఎలా ఉంది? కొంచెం లోతుగా నడిపించమని ఆయన అంటున్నాడు. లోతుకు నడిపించిన తర్వాత పేతుర్ని ప్రభు అంటున్నాడు వల వేయని. వల వేయమని వల వేస్తే వేసిన వలలోనికి ఏమొచ్చినాయి చెప్పండి? విస్తారమైన చేపలు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, విస్తారంగా దేవుడు నిన్ను విస్తరింప చేయాలని, దీవించాలని, ఆస్వాదించాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని, నిన్ను తలగా మార్చాలని, దేశం యొక్క ఉన్నత స్థలాలలో నీ పాదాలను ఆయన నిలపాలని ఆశించిన వాడై ఆయన నీ జీవితంలోనికి వచ్చాడు, నీ ధోనిలోనికి వచ్చాడు, నీ హృదయంలోనికి వచ్చాడు. వచ్చిన ఆయన నీకు చెప్తున్న మాట ఏంటంటే, కాస్త ధోనిను లోతునకు నడిపించు. అంచునుండ మాకు కాస్త నీ భక్తిలో సమర్పణ కనబడాల. హల్లెలూయా. కాస్త నీ భక్తిలో త్యాగము కనబడాలా. సమర్పణ, త్యాగము నీలో దేవుడు చూడగలగాల. నీలో కాస్త అంత తెగింపు కనపడాలి దేవుని కొరకు. ఉందా? తెగింపు ఉందా? దేవుని కొరకు నీలో ఒక సమర్పణ, ఒక త్యాగము, ఒక తెగింపు దేవుడు చూడగలిగితే నువ్వు విసిన వలలోనికి విస్తారమైన చేపలు వస్తాయి. నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో దేవుడు విస్తారంగా నిన్ను దీవిస్తాడు. విస్తారంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వ్యాపారంలో వల విసిరావా? ఉద్యోగంలో వల విసిరావా? చేతి పనిలో వల విసిరావా? వ్యవసాయంలో వల విసిరావా? చదువుల్లో నీ వల విసిరావా? నీ విసిరిన వలలోనికి నీవు ఆలోచించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే కూడా ఉన్నతమైన దీవెన దేవుడు పంపించబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు కాస్త దేవునితో కూడా లోతుకి రావాలి. అంచును మనం నిలబడకూడదు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. పేతురు గారు ఒక్క దోణి నిండలా. పేతురు గారి దోణి ఒక్కటే నిండలా. తన సహోదరుల, తనతో కూడా ఉన్న వారి దోణి కూడా నిండిపోయింది. ఈరోజు నువ్వు ఒక్కడే దీవించబడటం కాదు, నీతో ఉన్నవారు కూడా నిన్ను బట్టి దీవించబడాలి. నిన్ను బట్టి దేవుడు నీ బిడ్డలను దీవించాలి. నిన్ను బట్టి దేవుడు నీ తోబుట్టువులను దీవించాలి. నిన్ను బట్టి నీ స్నేహితులను దేవుడు దీవించాలి. నీవే ఒక దీవెనగా మారిపోవాలి. హల్లెలూయా. నీతో అడుగులు వేస్తే దీవించబడతామన్న ఆలోచన వారికి రావాలి. అలా దేవుడు నిన్ను తలగా చేయాలని ఆశపడుతున్నాడు. సీమోను పేతురుని దేవుడు అలా దీవించాడు. తన విసిన వలలోనికి విస్తారమైనటువంటి చేపలు వచ్చేసాయి. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు వచ్చాడంటండి. దగ్గరకు వస్తే అతడు ఎలా ఉన్నాడంటే గాయాలతో ఉన్నాడంట. ఎలా ఉన్నాడు చెప్పండి? గాయాలతో ఉన్నాడు. గాయాలతో ఉన్న అతన్ని మీద ఆయన ఏం చేశాడు? నూనెను, ద్రాక్షారసాన్ని పోసాడంట. నూనెను, ద్రాక్షారసాన్ని పోసాడు. నూనె దేనికి సాదృశ్యం అంటే, నూనె అది అభిషేకానికి. పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో ప్రవక్తలు రాజులను అభిషేకించేటప్పుడు దేనితో అభిషేకించారు? తైలపు కొమ్ము తీసుకొచ్చి ఆ కొమ్ములో ఉన్న తైలాన్ని దేవుడు ఎవరినైతే చెప్పాడో వారి తలపైన ఆ నూనెను, ఆ తైలాన్ని పోసి వారిని ఏం చేసేవారంటే అభిషేకించేవారు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మీరు ప్రార్థన చేసేటప్పుడు నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేయండి. యాకోబు పత్రికలో మనం అది చూస్తాం.
మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? అతడు ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలు వచ్చిన వారు ఏం చేయాలి? అతని కొరకు నూనె రాచి ప్రార్థన చేయాలి. అతడు తన పాపములను ఒప్పుకుంటే దేవుడు కనికరపడి అతన్ని స్వస్థపరుస్తాడు. నూనె దేనికి సాదృశ్యం అంటే అది అభిషేకానికి లేదా స్వస్థతకు సాదృశ్యం. అతని గాయాలు కట్టబడడానికి ఒక ఔషధముగా ఆ మంచి సమరయుడు నూనెను ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో, ఆదివారం 2వ ఆరాధనలో నీవు ఏ గాయాలతో బాధించబడుతున్నావో ఆ గాయాలు కట్టబడినట్లుగా పరమ ఔషధముగా తైల ఆ అభిషేకపు నూనెను ఆయన నీ మీద కుమ్మరించునుగాక, నీ మీద ప్రోక్షించునుగాక. నీ గాయాలు కట్టబడే నూనె తైలము నీ మీద ప్రోక్షించబడుతూ ఉంది. నీ గాయము కట్టబడుతుంది. నేను అంటాను, యేసయ్య గాయాన్ని రేపేవాడు కాదు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో మన గాయాలను రేపిన వారు ఉన్నారండి. కానీ యేసయ్య గాయాన్ని రేపేవాడు. వాక్యం అంటా ఉంది, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. చప్పట్లు కొడదామా? చెదిరిపోయి ఉన్నావా? గుండె చెదిరిపోయి ఉందా? నీ గుండె బలహీనమైపోయి ఉందా? గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. అక్కడ రాయబడిన మాట, వారి గాయములన్నీ ఆయన కట్టును. ఏం చేస్తాడు ఆయన? గాయాలను ఆయన కడతాడు. నీ శరీరానికైన గాయాన్ని ఆయన కడతాడు. నీ మనసుకైన గాయాన్ని ఆయన కడతాడు. నీ హృదయానికైన గాయాన్ని ఆయన కడతాడు. నీ గాయములను ఆయన మాన్పుతాడు. ఈరోజు మార్నింగ్ వాక్యం పంపించామండి వాట్సాప్లో. ఎంతమంది చూశారో? ఏం వాక్యం వచ్చింది అమ్మా? చూడలేదు. లేచిన కానీ చర్చే సరిపోయింది మనకి. ఇంక ఫోన్లు పట్టుకుని వాట్సాప్లో చూసిన దాకా ఎక్కడంటారు. నేను నీకు ఆరోగ్యమును కలగ చేస్తాను, నీ గాయములను నేను మానుపుతాను. ఎవరి ద్వారా దెబ్బలు తిని, ఎవరి ద్వారా మోసపోయి, ఎవరి ద్వారా నువ్వు గాయాలు పాలై, నా వారు అనుకున్న వారి చేత నువ్వు విడువబడిన స్థితిలో ఒంటరిగా కుమిలిపోతున్నా, నిన్ను ఆయన చూసి జాలుపడి నీకు దగ్గరగా వచ్చి నీ గాయాలు మానునట్లుగా నీ మీద ఆయన తన ఔషధం అనే నూనెను ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి గాయము ఈ రోజున కట్టబడునుగాక. నీ మనసుకు అయిన గాయాలు ఆయన మానుపునుగాక. కొందరి గాయాల్లో నుండి దుర్వాసన వస్తూ ఉందండి. కుమిలి ఏడుస్తూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక, బయట పడలేక వారు ఎదుర్కొన్న పరిస్థితులు అవి కుటుంబంలో పిల్లల ద్వారా వచ్చినవి కానివ్వండి, భర్త ద్వారా వచ్చినవి కానివ్వండి, వారు చేస్తున్న పనుల్లో మోసపోయి ఆర్థికంగా చితికిపోయి నష్టపడిన పరిస్థితులు కానివ్వండి, చెప్పుకోలేక, కొన్ని బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు నీవు ఉంటే దేవుని మాటగా, దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఈరోజున యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూసి నీ మీద జాలి పడుతున్నాడు, నీకు దగ్గరగా వస్తున్నాడు. నీ గాయాలను కట్టడానికి ఆయన నూనెను నీ మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఆయన ప్రోక్షిస్తున్న నూనె ద్వారా నీ గాయాలు కట్టబడుతూ ఉన్నాయి. మానుపుండు పడుతుంది. దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. మంచి దినాలు నీ ముందు దేవుడు పెట్టబోతున్నాడు.
ఎక్కడ నువ్వు నిందించబడ్డావు, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు, ఎక్కడ నువ్వు తక్కువ చేయబడ్డావు, ఎక్కడ నువ్వు తృణీకరించబడ్డావు, ఎక్కడ నువ్వు విసర్జించబడ్డావో అదే చోట నా దేవుడు నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఆయన నీ తలను పైకెత్తి ఎవరైతే నిన్ను చూచి పెదవి విరిచారో వారు ఆశ్చర్యపడినట్లుగా ఒక సూచనగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. బాధపడు మాకు, అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయిందని. నీ గాయాలు కట్టి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మంచి సమరయుడు. నీ గాయాలు కట్టడానికి ఆయన నూనెను ప్రోక్షిస్తూ ఉన్నాడు. రెండవదిగా అక్కడ మనం చూస్తున్నాం, ద్రాక్ష రసాన్ని ఆయన పోసాడంటండి. ఆ ద్రాక్ష రసము దేనికి సాదృశ్యంగా ఉందంటే అది ఆయన రక్తానికి సాదృశ్యం. నూనె నీ గాయాలను మానుపుతుంది, ద్రాక్ష రసం అనగా ఆయన రక్తం నీ పాపాన్ని కడుగుతుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది. ఆయన రక్తం నీతిమంతునిగా ఆయన ఎదుట నిన్ను నిలబెడుతుంది. ఆయన రక్తం, ఆయన రక్తం, ఆయన రక్తం నీ మీద ప్రోక్షిస్తున్నాడు. నూనె ద్రాక్షారసాన్ని పోసాడంట, ద్రాక్షారసాన్ని పోసాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రులుగా చేస్తుంది. ఉగ్రత నుండి, శిక్ష నుండి మనల్ని తప్పిస్తుందండి. ఆయన రక్తం ఒక్క బొట్టు కూడా ఆయన దేహంలో ఉంచుకోలేదు. వాక్యం చెప్తా ఉంది, ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తన దేహంలో నుండి ఆయన ధారపోసాడు. ఆఖరి రక్తపు బొట్టును ధారపోసాడు. ఎవరు ఇవ్వగలరండి? ఎవరైనా యాక్సిడెంట్లో ఉండి రక్తం అంతా పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎవరైనా రక్తం ఇవ్వాలి అంటే వారిచ్చే ఆ రక్తదానంలో కొంత లిమిట్ ఉంటుంది. అంతకు మించి ఎవరు కూడా రక్తదానం చేయరు. కానీ యేసయ్య నీ కొరకు తన దేహంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టును కూడా నీ కొరకు ఆయన ధారపోసాడు, నీ కొరకు ఆయన దానము చేశాడు. ఆ పుణ్య కార్యము ద్వారా ఈ రోజున పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతూ ఉంది, విమోచన కలుగుతూ ఉంది. ఈ రోజున మనం యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులముగా మార్చబడుదుముగాక. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుతున్నటువంటి ఆ బలహీనత, ఆ తొట్టిపాటు, ఆ పడిపోయిన అనుభవం ఏదైతే ఉందో దానిని మనము సరి చేసుకొని మరలా లేచి నిలబడి తిరిగి యెరూషలేమునకు ప్రయాణము చేయుదుముగాక. యెరికోకు కాదండి మన ప్రయాణం ఎక్కడికి చెప్పండి? యెరూషలేముకి. మన ప్రయాణము నిత్య సియోనుకి, దేవునితో కూడా సదాకాలం మహిమలో ఉండటానికి మన ప్రయాణం. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము దాని ఆశలు గతిస్తూ ఉన్నాయి. దేవుని చిత్తము చేయవాడే నిరంతరము కూడా నిలిచి ఉంటాడు. ఎవరి చిత్తాన్ని చేయాలి? మనం దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుని చిత్తాన్ని మనం చేయగలిగితే నిరంతరము కూడా మనం నిలిచి ఉంటాం, దేవునితో ఉంటాం, మహిమలో ఉంటాం. మన ప్రతి భాష బిందు ఆయన తన చేతులతో తుడిచివేస్తాడంట. హల్లెలూయా. నిజంగా ద్రాక్షారసాన్ని ఆయన మన మీద పోస్తూ మనలో ఉన్న అవిధేయత, తొట్టిపాటు, బలహీనత, ఆయనకు దూరమైన, ఆయనకు ఎడబాటు అయినటువంటి ఆ పరిస్థితులన్నిటి నుండి అక్కడ మనకు వచ్చిన అంటిన అపవిత్రత, దోషము ఏదైతే ఉందో దాని అంతటిని కడిగి ఆయన పరిశుద్ధపరిచి మరలా తన కౌగిల్లోనికి తీసుకుంటున్నాడు. మరలా తన సన్నిధిలోనికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ద్రాక్షారసం పోసి ఆయన కౌగిల్లోనికి తీసుకుని ఏం చేశాడంట? తన వాహనం మీదకి ఆయన ఎక్కించుకున్నాడంట. తన వాహనం మీదకి నడిపించటం లేదండి, ఆయన తన వాహనం మీదకి ఎక్కించుకున్నాడు. ఒక రోజున ఒక దైవజనుడు
సేవ చేస్తూ సేవలో చాలా ప్రయాసపడుతూ నలిగిపోతూ ఒకరోజు ప్రార్థనలో కూర్చొని, ప్రభా ఈ పరీక్షలు ఇంతగా నేను నలిగిపోతున్నానయ్యా, నా వల్ల కావటం లేదు ప్రభా అని చాలా కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకొని, అలా ప్రార్థనలో అలా ఒక మైకంగా అలా వచ్చేస్తే అలా మౌనంగా ఉన్నాడంటండి. అప్పుడు ఒక దర్శనం కనబడతా ఉందంట. ఒక సముద్ర తీరమున ఆ ఇసుకలో అడుగులు వెళతా ఉన్నాయంట. 4 అడుగులు కనబడతా ఉన్నాయి. 4 అడుగులు అంటే అప్పుడు ఎంతమంది నడుస్తున్నట్టు? 2 వ్యక్తులు నడిస్తే ఎన్ని అడుగులు కనబడతాయి? 4 అడుగులు. అప్పుడు ఆ దర్శనంలో దైవజనుడు చూస్తూ ఆ దర్శనంలోనే కొంత ఓదార్పు, ధైర్యాన్ని పొందుకుంటున్నాడంట. ప్రభా, ఈ సేవలో నేను ఇంత నలిగిపోతున్నా, నేను ఇంత ప్రయాసపడుతూ నేనేదో నలిగిపోతున్నాను అనుకుంటున్నాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టలేదు, నాతో కూడా నీవు ఉన్నావు, నా అడుగుల్లో నీవు కూడా అడుగులు వేస్తున్నావు, నాతో నీవు ఉన్నావు, నీతో నేను నడుస్తున్నాను, మనమిద్దరము కలిసి వెళుతున్నాం, ఇంతకంటే నాకు కావలసిన భాగ్యం ఏముంది అని ఆ దర్శనంలోనే సంతోషిస్తున్నాడంట. ప్రభుతో నేను ఉన్నాను, ప్రభు నాతో ఉన్నాడని. ఇలా అడుగులు వేయబడతా ఉన్నాయి. కొంత దూరం సాగింది. ఆ తర్వాత 2 అడుగులే ఉన్నాయి, 2 అడుగులు కనబడటం లేదంట. అప్పుడు స్పష్టంగా మరలా చూస్తున్నాడు దర్శనంలో. ఆ దైవజనుడు చూస్తే 2 అడుగులే కనబడుతున్నాయి. వెంటనే ఆ దర్శనంలో గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడంట. ప్రభువా, నేనే నడుస్తున్నానా? నా అడుగులే కనబడతా ఉన్నాయి, నువ్వు నాతో లేవా? నువ్వు నన్ను విడిచిపెట్టావా? నాకు దూరం అయ్యావా? దానిని బట్టి నేను నలిగిపోతున్నానా? నా వల్ల కావటం లేదు, దాని కొరకేనా అని మరలా దర్శనంలో కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడంట. అప్పుడు దేవుని మెల్లని స్వరం వినబడతా ఉందంట. సరిగ్గా తేరి చూడు, ఆ అడుగులు ఎవరివో అని. దైవజనుడు తేరి చూస్తే ఆ అడుగులు తనవి కాదు, అవి ఎవరివంటే యేసయ్య అడుగులు. మరలా హృదయంలో కలవరం. అంటే ఇప్పుడు నేను నా దేవుని విడిచిపెట్టానా? నేను ఆయనతో నడవటం లేదా? నేను ఎక్కడైనా ఆగిపోయానా అన్న ఆ హృదయ కలవరంతో, ప్రభువా మరి నేనెక్కడున్నానయ్యా అంటే, అప్పుడు యేసయ్య అంటున్నాడంట, నువ్వు పరీక్షల్లో నలిగిపోయి ప్రయాసపడి అలసిపోయావు కదా, అందుకని నేను నిన్ను నా కౌగిల్లోనికి తీసుకొని ఎత్తుకొని నా భుజాల మీద నేను నిన్ను మోస్తూ నేను నడుస్తున్నాను అన్నాడంట. నీవు అలసిపోయినప్పుడు, నీవు నలిగిపోయినప్పుడు, నువ్వు అడుగులు వేయలేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీతో అడుగులు వేస్తున్నాడు. నీవు నడవలేనప్పుడు ఆయన నిన్ను ఎత్తుకునేవాడు, తన కౌగిల్లోనికి తీసుకునేవాడు, తన భుజాల మీద నిన్ను ఆయన మోసేవాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. కారణం, అతడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నీవు నడవలేనప్పుడు, నీవు అడుగులు వేయలేనప్పుడు, నీ నడక సాగినప్పుడు ఆయన నిన్ను ఎత్తుకునేవాడు. దేవుని వాక్యం అంటా ఉంది, గర్భమున పడినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను చంక పెట్టుకొని ఎత్తుకొనొచ్చు నీ భారాలను భరించువాడను నేనే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు ఆయన మనల్ని చెప్పండి? తల్లి గర్భమున పడినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు. ఆ దైవజనుడు ఆ దర్శనాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతించి ఆనందించి బలాన్ని పొందాడు. దేవుని పనిలో, పరిచయలో ఇంకా మరింతగా బలపరచబడి ముందుకు కొనసాగించబడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావా? అడుగులు వేయలేకపోతున్నావా? ఆయన తన వాహనం మీద నిన్ను ఎక్కించుకుంటాడు. ఆయన నిన్ను మోస్తూ వెళ్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంట?
పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ పరామర్శిస్తున్నాడు. ఆ పూటకూళ్ళ వాని ఇల్లే దేవుని సంఘము, దేవుని మందిరము, దేవునితో సహవాసము చేసే స్థలం అది. పూటకూళ్ళ వాని ఇల్లు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. అక్కడ పెట్టి పరామర్శించాడంట. ఎలా ఉంది ఇప్పుడు? ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అయ్యా, అప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. నా ప్రాణము సేద తీరింది, నా ప్రాణము తెప్పరిల్లింది, కొంచెం బలపరచబడ్డాను, కొంచెం నాకు ఓదార్పు దొరికింది, ఆదరణ దొరికింది, నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది, సంతోషం కలిగింది నా హృదయంలో. పర్వాలేదయ్యా అని అన్నాడు. ఇక్కడుండు, నేను మరలా తిరిగి వస్తా, నేను మరలా తిరిగి వస్తా, ఇక్కడుండు. ఆ పూటకూల వాని ఇల్లు, ఆ ఇంటికి సంబంధించిన యజమాని పిలిచి, ఇదిగో ఈయన నీకు అప్పగిస్తున్నాను, దగ్గర ఉంచు, నీ దగ్గర ఉంచు. ఇతని కొరకు ఇదిగో ఈ 2 దేనారాలు నీకు ఇస్తున్నాను, ఖర్చు చేయి, ఖర్చు చేయి, ఖర్చు చేయి. ఖర్చు చేసి అతన్ని పరామర్శిస్తుండు. మరలా నేను తిరిగి వస్తా, తిరిగి వచ్చినప్పుడు నువ్వేదైనా ఖర్చు చేస్తే నేను మరలా తిరిగి ఇస్తా. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సహవాసాన్ని ఇచ్చాడు, ఓ సేవకుని ఇచ్చాడు, తోటి విశ్వాసులను ఇచ్చాడు, సంఘ పెద్దలను ఇచ్చాడు, సమాజంగా కూడుకోవడానికి దేవుడు మనకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. సేవకునికి 2 ధ్యానారాలు ఇచ్చాడు. ఆ 2 ధ్యానారాలే పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్ర. దీనిలో నుండి మేము మీ కొరకు ఖర్చు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఖర్చు చేయాలి. ఎంత ఖర్చు చేస్తే అంత ఆయన వచ్చినప్పుడు మరలా మాకు తిరిగి. దేవునికి స్తోత్ర. నా తపన అదే. ఆదివారం విరామం లేకుండా దేవుని కొరకు పని చేయాలి. వారంలో 7 దినాలు విరామం లేకుండా దేవుని కొరకు పని చేయాలి. దేవుడు అప్పగించిన ప్రజలు, దేవుడు మన చెంతకు నడిపించినటువంటి వారి విషయంలో ఒక బాధ్యత, ఒక భారం కలిగిన వారమై వారి ఆత్మీయ క్షేమము కొరకు, ఆత్మీయ స్థితిలో వారు బలపడినట్లు, ప్రభు రాకడ కొరకు వారు సిద్ధపడినట్లుగా వారిని సిద్ధపరుస్తూ వారి కొరకు ఖర్చు అయిపోవాలి. వారి కొరకు ఎంతైనా మనం నలిగిపోవాలన్న భారముతో దేవుని కొరకు పని చేస్తూ ఉన్నాం. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆదివారం 2 ఆరాధనలు పెట్టడానికి ఏదో తేలిగ్గా పెట్టేయలేదండి. దీని గురించి చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటు, నిర్ణయ కాలం, ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కొందరు కొన్ని పరిస్థితులను బట్టి 10 గంటల ఆరాధనకు అందుకోలేక, లేకపోతే కుదరక, అవకాశం లేక మిస్ అవుతూ ఉన్నారు. సరే, వారి విషయంలో ప్రభు ఇచ్చిన ఆలోచనను బట్టి ఉదయకాలపు ఆరాధన ప్రారంభించాం. ఎక్కువ మంది ఉదయం వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 ఆరాధనలో దేవుని వాక్యం చెప్పడానికి, ఇక్కడ పరిచర్య చేయడానికి అది కాస్త భారంగా, కష్టంగా అనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఇంట్లో కూడా పాస్టర్ గారు మేము నలిగిపోతున్నాం. అయితే దేవుని ఆత్మ అంటుంది, నేను నీకు అప్పగించిన వారి విషయమై నువ్వేమవ్వాలంటే ఖర్చు అవ్వాలి. బైబిల్ పరంగా ఖర్చు అవ్వాలి, పరిచర్య విధానంలో ఖర్చు అవ్వాలి. ఇంకా చెప్పాలి అంటే బలము విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా ఖర్చు అవ్వాలి. నలిగిపోవాలి.
దేని కొరకంటే ఆయన మరలా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన, నేను మీ కొరకు చేసిన దాని అంతటికి ప్రతిఫలం ఎవరిస్తారు చెప్పండి, ఎవరిస్తారు? మీరిచ్చే దాని కొరకు కాదండి. మీరిచ్చేది అది కృతజ్ఞత అర్పణైనా, దశమ భాగమైనా, స్వేచ్ఛాపూర్వకమైనటువంటి కానుకలైనా, నిస్వార్థంగా దేవుని పనిలో, దేవుని పరిచర్య కొరకు అవి ఖర్చు అవుతూ ఉన్నాయి. ధైర్యంగా నేను చెప్పగలను. దానికి మించి ఇంకా నలిగిపోతూ ఉన్నాం. దేని కొరకంటే ఆయన మరలా వస్తానన్నాడు. నీవేదైనా ఖర్చు చేస్తే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు అది నేను నీకు ఇస్తాను. ఆ బహుమానం కొరకు ఖర్చు అయిపోతున్నాం. ఆ బహుమానం కొరకు నలిగిపోతున్నాం. ఆ బహుమానం కొరకు కరిగిపోతున్నాం. ఆ బహుమానం కొరకు భరిస్తున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు తెల్లబట్టలు బ్రహ్మాండంగా ఉన్నారండి. దీని వెనక ఉన్న ఒత్తిడి సేవలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది, సేవలోనికి వచ్చినటువంటి వారికి తెలుస్తుంది. కొందరు సేవను వదిలిపెట్టి ధనం పెట్టి పోలేదండి. ఎన్ని రకాల విధాల, ఎన్ని రకాల ఒత్తిడులు మాటల ద్వారా కానివ్వండి, ఆర్థిక పరమైనవి కానివ్వండి, పరిచర్య విధానంలో కానివ్వండి, వచ్చినటువంటి మీకు దేవుని వాక్యాన్ని ఉపదేశించేటువంటి విషయంలో కానివ్వండి. ఏదో పాస్టర్ గారు 4 మాటలు చెప్పారు అనుకుంటారేమో చాలామంది. వాక్యాన్ని చెప్పిన తర్వాత అది ప్రజల్లోకి ఎలా వెళ్ళిందా అన్నది మన అదొక వేదన హృదయాన్ని తొలుస్తుందండి, తొలుస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యాన్ని అందరూ మంచి మనసుతో తీసుకోరు. కొంతమంది రకరకాల మనస్తత్వాలతో ఉంటారండి. దేవుని కృపను బట్టి నాకు అటువంటి సమస్య లేదు. కానీ కొన్ని సంఘాల్లో బయట దేవుని వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు వారు అక్కడ పరిచర్య చేస్తున్న సేవకులు వారి అనుభవాలు పంచుకుంటూ ఉంటుంటే, అయ్యా ఇదిగో నేను ఈ వాక్యం చెప్పాను, ఇదిగో ఈ మనిషి ఇలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను వారి మంచి కొరకు చెప్పినా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. ఇటువంటి పరిస్థితులు నేను వాక్యం చెప్పిన తర్వాత కూడా మరలా వారమంతా ఆలోచన చేస్తాను. ప్రభా, మీరు చెప్పమన్న మాటలే చెప్పాను. ఎక్కడైనా తొందరపడ్డానా? ఎక్కడైనా కాని మాట వచ్చిందా తొందరపడి? దానివల్ల ఒకవేళ ఎవరైనా బలపడడానికి బదులుగా గాయపరచబడ్డారా, నొప్పించబడ్డారా? అయ్యో ఏంటి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా ప్రభు మాట్లాడతారండి. అటువంటి అనుభవాలు నా జీవితంలో ఒక్కొక్కలుగా చూశాను. నిన్న ఆదివారం వెంకటకృష్ణాపురం ఫస్ట్ ఆదివారం వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయిపోయింది. కొలకలూరు నుండి ఒక ఇద్దరు వచ్చారు. ప్రసాద్ గారు, పాస్టర్ గారు అని, ఆయనతో పాటు ఇంకొక అతను పోస్ట్ మ్యాన్గా చేస్తాడు. వారు వచ్చి ఎక్కడో కొద్దిగా అంటే ఇంకా కొంచెం మంచిగా చెప్పలేకపోయానా, ఇంకా కొంచెం మంచిగా చెప్పాల్సింది ఆ వాక్యం అన్నది ఎక్కడో నా హృదయంలో కొంచెం మనసులో అలా ఉండిపోయింది. వెంకటకృష్ణకి ఆరాధన అంతా అయిపోయి నేను భోజనం చేసి ప్రార్థన చేసి కారు ఎక్కబోయే సమయంలో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అయ్యా మొన్న మీటింగ్లో మొదటి రోజు మీరు చాలా మంచిగా వాక్యం చెప్పారు, పల్లెటూరు వాతావరణానికి, ఇక్కడ వాతావరణానికి దగ్గరగా కావలసినటువంటి మాటలు మీరు చాలా మంచిగా చెప్పారు, మాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆ మాటలన్నీ కూడా మేము ఇద్దరం విన్నాం, పాస్టర్ గారు నేను విన్నాం, మేము చాలా ఆనందించామయ్యా, మీరు చాలా మంచిగా అక్కడున్న పరిస్థితులకు దగ్గరగా, మీరు వాతావరణానికి దగ్గరగా, అక్కడ ఉన్న మనుషులకు దగ్గరగా మీరు మాట్లాడుతున్నారు. 2-3 చోట్ల మేము గమనించాం,
చాలా బాగుంది అని అనిపించిందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అలా చెప్పారని నేను అతిశయించలేదు, కానీ అతిశయించడానికి కాదు. కానీ అయితే నా హృదయంలో ఉన్న ఒక విషయం దేవుని దగ్గర నేను మదన పడుతున్న దానికి సమాధానంగా దేవుడు వారి ద్వారా నాతో మాట్లాడి ఆయన నన్ను బలపరిచాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇటువంటి సందర్భాలు నా జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. నేను ఇటువంటి విధానంలో కూడా కొన్ని ఒత్తిడులు ఉంటాయి, ఎన్నో రకాల ఒత్తిడులు. ఆర్థిక పరంగాను, తర్వాత కొందరు మాట్లాడే మాటల ద్వారాను, పరిచయలో వచ్చే సమస్యల ద్వారాను, వాక్య సందేశము ద్వారా, ఇటువంటి అన్ని ఒత్తిడులు కూడా సేవకుడు భరించి నిలబడి దేవుని కొరకు ఎందుకు పనిచేస్తున్నాడంటే ఇక్కడేదో బాగుపడిపోదామని కాదండి, ఇక్కడేదో బాగుపడిపోదామని కాదు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే బహుమానం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మాకే కాదు, మీకు కూడా బహుమానం ఉంది. హల్లెలూయా. పౌలు అంటాడు, అది నాకు మాత్రమే కాదు, నా వలె తన ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారికి ఆయన తన బహుమానాన్ని, ప్రతిఫలాన్ని, ఆ నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఒక సేవకులంగా మాకు అప్పగించిన దానిలో మేము నమ్మకస్తులంగా దేవునిలో మేము పరిచర్యలో దేవుని కొరకు పని చేయాలి. సంఘములో దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా మీ పరిధిలో మీరు నమ్మకంగా దేవుని కొరకు ఉండాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. మాకు మీకు అందరికీ ఆయన ఏం తీసుకొని రాబోతున్నాడంటే బహుమానాన్ని తీసుకొని రాబోతున్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం. బహుమానం మన కొరకు రాబోతా ఉంది. యేసయ్య మన కొరకు బహుమానాన్ని తీసుకొని రాబోతున్నాడు. నీ మీద జాలి పడటమే కాదు, నీ గాయములను కట్టడమే కాదు, నిన్నెత్తుకొని నీ భారాలు భరించడమే కాదు, నిన్ను పూటకొల్లవాని ఇంట చేర్చి పరామర్శించడమే కాదు, నీ కొరకు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. నీవు చేసిన దానికి ఆయన సన్నిధిలో, సంఘములో, సహవాసములో నీవు నమ్మకంగా జీవించిన దానికి తగిన ప్రతిఫలాన్ని, జీతాన్ని తీసుకొని ఆయన రాబోతున్నాడు. ఒకరోజు నువ్వు ఆయన ఎదుట నిలబెడతావు. వేల కోట్ల దేవదూతల ఎదుట ఆయన నిన్ను గుచ్చి నన్ను గుచ్చి ఆయన పలికే మాట, బడా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, నీ యజమాని సంతోషంలో నీవు పాలు పంపులు పొందు. ఆయనతో కలిసి మహిమలో ఆయన ఆరాధించేటువంటి ఆ ధన్యత, కోటాన కోట్ల దేవదూతల మధ్య, వేల పరిశుద్ధుల పరివారములో కలిసి, తేజోవాసుల స్వాస్థ్యములో వారి మధ్యలో నిలచి ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన ఆరాధించే ఆ భాగ్యం మామూలుగా చెప్పండి. ఆ మహిమను తలంచుకుంటే ఇప్పటి ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి, ఈ పరిస్థితులు ఎన్నదగినవి కావు. వాటి కొరకు నిరీక్షణతో ఎదురు చూద్దాం, ఆ మహిమను పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూయండి. ఒక 2-3 నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ ఆత్మీయతలో నువ్వు దిగి వెళుతూ దొంగల చేతిలో నీవు దొరికిపోయి, దోచుకొనబడి, గాయపరచబడి, విడువబడిన స్థితిలో ఒకవేళ కొర ప్రాణంతో నీవు ఉన్నావా, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, అయ్యో గాయాలు, దెబ్బలు, మానసిక ఒత్తిడి, కుటుంబంలో సమస్యలు, నలిగిపోతున్నాను, కృంగిపోయాను, అయ్యో విడువబడ్డాను, కన్నీళ్ల మధ్యన నా జీవితం, నిట్టూర్పుల మధ్యన నా జీవితం ఉండిపోయింది,
మరణానికి దగ్గరగా కొర ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి నా పరిస్థితులు, నా వారు నన్ను చూచి ప్రక్కగా వెళ్ళిపోయారయ్యా. నన్ను చూసి జాలిపడిన వారు ఎవరు లేరు తండ్రి. నీవైతే నన్ను చూసి జాలిపడ్డావు, నాకు దగ్గరగా వచ్చావయ్యా. నీలా నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు తండ్రి? నీలా నన్ను ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నీలా నా మీద జాలిపడిన వారు ఎవరున్నారు తండ్రి? నన్ను చూసి నా వారు ప్రక్కగా వెళ్ళిపోయారయ్యా. నా బంధువులు ప్రక్కగా వెళ్ళిపోయారు తండ్రి. నా తోబుట్టువులు ప్రక్కగా వెళ్ళిపోయారయ్యా. నా స్నేహితులు ప్రక్కగా వెళ్ళిపోయారు తండ్రి. నా వాడు అనుకున్నాను, మా వాడు అనుకున్నానయ్యా. నా స్థితిని బట్టి పక్కగా వెళ్ళిపోయారు. నా మీద జాలి పడిన వారు ఎవరు లేరయ్యా. మీ ప్రేమ ఎంత అపారమైనది తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. నన్ను చూసి నా మీద జాలి పడిన వాడు నీవే కదయ్యా. నా మీద జాలి పడిన వాడవు నీవే కదా తండ్రి. నీలా ప్రేమించేవారు ఎవరున్నారు? నీలా క్షమించేవారు ఎవరున్నారు తండ్రి? నీలా నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారయ్యా? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా అన్నం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీలా పాపికై నీలా నాకై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీతో నీలా యేసయ్యా. నీలా ప్రాణం పెట్టిన, నీలా పాపికై ప్రాణం పెట్టిన. మరొకసారి, నీతో సమ నీలా నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారు, నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీలా పాపికై నీతో సమమెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం, నీలా పాపికై ప్రాణం పెట్టిన, నాకై ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారయ్యా? నాకై రక్తాన్ని చిందించిన వారు ఎవరున్నారు తండ్రి? నన్ను నాకు దగ్గరగా వచ్చిన వారు ఎవరున్నారు తండ్రి? నాకు దగ్గరగా వచ్చిన వారు ఎవరున్నారు? నా గాయాలు కట్టిన వాడవు తండ్రి, నన్ను పరామర్శించిన వాడవు,
నా మీద జాలిపడిన వాడవు నాయన, నా మీద జాలిపడిన వాడవు తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు వందనాలు, మీకు వందనాలు తండ్రి. మా కొరకే నాయన మరలా మీరు తిరిగి రాబోతున్నారు. మా కొరకే మరలా మీరు తిరిగి రాబోతున్నారు తండ్రి. మా కొరకే మీరు తిరిగి రాబోతున్నారు అయ్యా. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. ఏ ఒక్క మాట నిరర్ధకము కాకూడదు ప్రభా. నీ బిడ్డలు ఎవరు ఏ విధమైన గాయాలతో దెబ్బలతో ప్రభా పడిపోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, విడువబడిన స్థితిలో ఉన్నారు. వారిని చూసి జాలిపడి వారి గాయాలను మీరు కట్టిన ఆయన పూటకూలవ నీట చేర్చి పరామర్శించి దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కౌగిల్లో మమ్మల్ని భద్రపరిచి మహిమ పొందమని దీవించమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్, ఆమేన్.